మియాపూర్ యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. అత్యాచారం కేసును తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ భరోసా సెంటర్లో బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డు చేశారు. మియాపూర్ యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. అత్యాచారం కేసును తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ భరోసా సెంటర్లో బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డును నమోదు చేశారు. మియాపూర్ యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. అత్యాచారం కేసును తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ 3 రోజుల్లో దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. సైబరాబాద్ కమిషనరేట్ భరోసా సెంటర్లో బాధిత యువతి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, ఇటు బాధిత యువతి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు అర్థమవుతోంది. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రేణు, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి అటు పోలీసులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ఒక మహిళ ఉద్యోగం కోసం తమ సొంత గ్రామాన్ని కాదనుకొని బతుకు తెరువు కోసం వచ్చినటువంటి మహిళపై అత్యంత కిరాతకంగా తనని కొడుతూ మరోవైపు చిత్రహింసలు పెడుతూ అత్యాచారానికి గురి చేసినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుంది. మరోవైపు ఇటు పోలీసులు తమ స్టేట్మెంట్ని పూర్తి స్థాయిలో ఆ మహిళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించారు. 3 రోజుల్లో ఆ పూర్తి నివేదికని సమర్పించాలి. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఎవరు టేక్ ఓవర్ చేశారు, ఏం జరిగింది ఏంటి అని పూర్తి నివేదికనైతే మాత్రము ఇవ్వాలి అని చెప్పి డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్లో కూడా ఆ మహిళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని మరొకసారి రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎందుకంటే అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా చేశారు కాబట్టి ఆ పరీక్షల్లో ఏ విధంగా రిపోర్ట్ రానుంది, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని కూడా ఈ నివేదికను కూడా ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు ఈ మహిళకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ఆ మహిళ ఎవరు ఏంటి అనేది కూడా అటు ఎవరు కూడా బయటకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మహిళ కాబట్టి తమ భవిష్యత్తుని ఆధారంగా చేసుకొని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పూర్తి వివరాలని ఎక్కడా కూడా బయటికి అటు పోలీసులు కావచ్చు, లేకపోతే మహిళా జాతీయ కమిషన్ కావచ్చు, ఎవరు కూడా బయటికి చెప్పరు. మరోవైపు అటు కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో స్పందించింది. ఇప్పటికే ఆ మహిళకి సంబంధించినటువంటి అందులో పనిచేసేటువంటి వాళ్ళు కాదు, కేవలం కమిషన్ బేస్ పనిచేసే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. పోలీసులు అయితే మాత్రం ఈ కేసుకి సంబంధించి కేవలం వీళ్ళిద్దరే ఉన్నారా, లేకపోతే మరేవి ఇద్దరు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే యాదగిరిగుట్టకి తీసుకెళ్లినటువంటి సమయంలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇంటిలోకి మహిళని బలవంతంగా తీసుకువెళ్ళి తమని కొడుతూ ఆ మహిళని కొడుతూ మరోవైపు కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ని కూడా అత్యంత కిరాతకంగా అక్కడ వాళ్ళు చిత్రహింసలు చేసినట్లుగా కూడా అయితే ఆ మహిళ అయితే పోలీసులకి స్టేట్మెంట్ రికార్డ్ రూపంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ని, ఇది జరిగినటువంటి ఘటన చట్టాలు రాకముందప్పుడు జరిగినప్పటికీ కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రము పూర్తిగా కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో ఆ చట్టాల రూపంలోనే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సెక్షన్స్ మాత్రం పాత సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి వాటిని మాత్రమే నమోదు చేసినట్లు కూడా పోలీసులు అయితే
చెప్పారు. మరోవైపు అటు ఈ కేసుకి సంబంధించి పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే డీజీపీకి ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసుకి సంబంధించి అటు మహిళా కమిషన్ కూడా చాలా సుమోటుగా తీసుకుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతంలో ఎవరైతే మహిళలు ఉద్యోగాల కోసం వస్తారో వాళ్ళ మీద రీసెంట్గా చూస్తే ఈ అత్యాచారాలు అనేది ఎక్కువగా జరుగుతున్నటువంటి ఘటన ఉంది. మరోవైపు చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న పిల్లల మీద కూడా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో కొంతమేరకు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.